ఎంఐఎం సీట్లు మినహా రాష్ట్రంలో ఒకే ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం బోధన్. 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు షకీల్. ఏదో ఒక ఇష్యూతో నిత్యం వార్తల్లో ప్రజల్లో ఉండే షకీల్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలు షకీల్ను నల్లేరుపై నడికిం కాదన్న టాక్ ఉంది. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీలోనే షకీల్కు ప్రత్యర్థుల బెడద ఉందన్న టాక్ నడుస్తోంది. బోధన్లో షకీల్ పరిస్థితి ఏంటి? బీజేపీ కాంగ్రెస్ షకీల్ను ఢీకొట్టగలవా? ఎన్నికల వేళ బోధన్ పాలిటిక్స్ పై టీఫైట్ స్పెషల్ స్టోరీ చూద్దాం. బోధన్ ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ కేరాఫే. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న బోధన్లో కాస్త మత రాజకీయాలు ఎక్కువనే చెప్పొచ్చు. 5 మండలాలతో పాటు మహారాష్ట్ర బోర్డర్స్ ను పంచుకొని ఒక మిక్స్డ్ కల్చర్ కు వేదికలా కనిపిస్తోంది బోధన్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 2,15,000 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువగా ఉంటాయి. బోధన్లో 2 టర్మ్స్ గెలిచిన ఎమ్మెల్యే షకీల్ ఇప్పటి వరకు తన హవాను కొనసాగించారు. అదే సమయంలో మైనారిటీ ఓట్లు కీలకమైన నియోజకవర్గం కావడంతో పాటు ఎంఐఎం ప్రాబల్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బోధన్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో 38 వార్డుల్లో అధికార బీఆర్ఎస్ 20 గెలుచుకుంటే ఎంఐఎం 11 సీట్లు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 6, బీజేపీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎంఐఎంతో అధికార బీఆర్ఎస్ పొత్తుకు ఇక్కడ ప్రతిసారి కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 52% ఓటర్స్ మైనారిటీలే కావటం కూడా అందుకు ఓ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత స్థానంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ఓటర్లలో బీసీల ఓట్లే కీలకం. వీరిలో మున్నూరు కాపు ముదిరాజులుండగా ఆ తర్వాత స్థానంలో లింగాయత్ల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ 2 సార్లు గెలిచి గట్టి పట్టే సంపాదించగా ఈసారి మాత్రం సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆయనను కలవర పెడుతున్నాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ, ఆమె భర్త శరత్ రెడ్డితో షకీల్కు విభేదాలుండటంతో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గూటికి చేరారు. రెడ్డి ఓట్లను ప్రభావితం చేసే శరత్ రెడ్డి పార్టీ మారడంతో ఈసారి ఎమ్మెల్యేకు కాస్త మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. మైనారిటీల ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్న బోధన్ నియోజకవర్గంలో ఎంఐఎం నాయకులు షకీల్ను వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన 2 ఎంఐఎం నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేపించారంటూ ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి షకీల్కు వ్యతిరేకంగా పనిచేస్తామంటున్నారు కొందరు ఎంఐఎం నాయకులు. మరోవైపు షకీల్కు సంబంధించిన రైస్ మిల్స్ ఇష్యూ, శివాజీ విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారం వంటివి ఆయనకు తలనొప్పిగా మారాయి. అధికార బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచిన ఒకే ఒక్క మైనారిటీ ఎమ్మెల్యేనైనా తనకు మంత్రి పదవి దక్కలేదన్న నిరాశలో ఉన్నారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడటంతో వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు ప్రత్యక్షంగా రోడ్డున పడటంతో పాటు ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఎన్నో రకాల వ్యాపారాలు సాగించిన వారంతా పరోక్షంగా దెబ్బతిన్నారు. పైగా చెరుకుకు పెట్టింది పేరైన బోధన్ వంటి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సి వచ్చింది. ఎవరైనా చెరుకు పండించినా మహారాష్ట్రలోని చెరుకు ఫ్యాక్టరీల వైపు వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకపోవటం వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద మైనస్గా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు లే ఆఫ్ తర్వాత ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల బకాయిలను ముక్కుపిండి వసూలు చేయించి ఇప్పిస్తారని గత ఎన్నికల సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ చెప్పగా ఇప్పటి వరకు ఆ బకాయిలు అందిన పాపాన పోలేదు. దీంతో ఇప్పుడు నిజాం షుగర్స్ రీఓపెనింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ పై ఇంపాక్ట్ పడేలా చేస్తోంది. 2015లో ఈ ఫ్యాక్టరీ బంద్ అయింది. బంద్ అయినప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 8.5 సంవత్సరాలలో నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు. నా భార్య పిల్లల్ని ఎట్లా పోషించాలి? కనీసం గవర్నమెంట్ ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మా పరిస్థితి ఏంది? మేము ఎవరో చెప్పుకోవాలి? మా ద్వారా వచ్చే పన్నులతోటి జీతాలు తీసుకునేటోళ్ళు మీరు మా మాట వినాలి కదా. మా మాట వినకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మేము మా పరిస్థితి ఏం కావాలి? ఇప్పటికైనా గవర్నమెంట్ మేము ఫ్యాక్టరీ నడిపిమని చెప్తలేము. మాకు ఫ్యాక్టరీ నడపకండి, మాకు సెటిల్మెంట్ ఇచ్చేయండి. మా భార్య పిల్లలతో మేము ప్రశాంతంగా బతుకుతాం. నేను షుగర్ ఫ్యాక్టరీలో 30 సంవత్సరాల నుంచి నేను మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 2002లో మరి ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం జరిగింది జాయింట్ వెంచర్ పద్ధతిలో. 49% గవర్నమెంట్, 51% గోకరాజ్ గంగరాజు. మరి ఆయన గోకరాజ్ గంగరాజు ఫ్యాక్టరీ తీసుకున్న తర్వాత ఆయన అండర్లో మేము 13-14 సంవత్సరాలు మేము సర్వీస్ చేయడం జరిగింది. మరి వారు 2015లో రాత్రి ఈ ఫ్యాక్టరీని లే ఆఫ్ చేసి కార్మికులను రోడ్డున పడేయడం జరిగింది. లే ఆఫ్ వల్ల మరి కార్మికులు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తట్టుకోలేక చాలామంది చనిపోయారు.
చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేశారు. మరి ఈరోజు మరి ఫ్యాక్టరీ తెలవాలని చెప్పేసి 100 రోజుల నుంచి మేము ఇక్కడ రిలయంగా చేస్తూ ఉన్నాము. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా మాకు రావాల్సిన సమస్యలపైన స్పందించాలి. కంపల్సరీ మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. ఈ మెదక్ మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీని నడిపించినట్టయితే ఎంతోమంది ఇక్కడ యువకులకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. మరి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ మీద మరి నిలబడాలా. ఇకనైనా ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేయించి ఇక్కడ బోధనలో ఉన్న యువకులను ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, అంతర్గత రోడ్లు వేసిన సగం వరకే ఒక లేయర్ వేసి విడిచిపెట్టడం, ట్రై రోడ్, నిజామాబాద్ బోధన్ బైపాస్ రోడ్డు వంటి మార్గాలన్నీ అస్తవ్యస్తంగా తయారవటం, బోధన్ శివార్లలో 400 ఇళ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అవి ముందుకు వెళ్లక పంపిణీ చేయకపోవటం, 57 ఏళ్ల వయసు వచ్చిన వారందరికీ పెన్షన్స్ ని ప్రకటించాక అవి రాని వారి సంఖ్య మరో 50% కొత్తగా పేరుకుపోవటం, రైతు కల్లాలు ఏర్పాటు చేయకపోవటం, వైకుంఠ ధామాలు కొన్ని చోట్ల పూర్తయినా మరికొన్ని చోట్ల పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోవటం, బోధన్ గంజ్లో కేంద్ర గిడ్డంగుల సంస్థకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా తయారవటం, శివారు కాలనీలైన ఇందిరమ్మ కాలనీ, ఆటోనగర్ వంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మురికి కాలవల సమస్య, డ్రైనేజ్, పారిశుద్ధ్యం సమస్యలు నూతనంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ను జిల్లా చేయాలన్న డిమాండ్, జన్నేపల్లిని మండలంగా మారుస్తామని చెప్పినా ఆ హామీ అమలుకు నోచుకోకపోవటం, ఎడపల్లి, సర్కార్ నగర్ రైల్వే స్టేషన్ల మూసివేతపై నిరసనలు పెళ్లుబుకటం, ఎడపల్లి రైల్వే స్టేషన్ పునరుద్ధరణపై పట్టించుకోలేదన్న అపవాదు, బోధన్ ఏరియా ఆసుపత్రి అప్గ్రేడ్ అయినా సొంత బిల్డింగ్ లేకపోవటం, రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవటం వంటి వాటితో పాటు రైస్ మిల్స్ బియ్యం బ్లాక్ దందా అంటూ వార్తల్లో పతాక శీర్షికలకెక్కడం వంటి వివాదాలు మరోవైపు పార్టీలోనే ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్న తరుణంలో షకీల్కు వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రం నల్లేరుపై నడకేం కాదన్నది ఇక్కడ రాజకీయ కూడళ్లలో వినిపిస్తున్న మాట. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారు 9 సంవత్సరాల పాలన ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఎవరికి కూడా ఏమీ చేయలే. ఉత్త పేరుకు మాత్రమే బోధన్లో పరిపాలన సాగుతుంది. ఎక్కడ చూసినా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ వ్యవస్థ కానీ అంతా వేస్ట్ ఉంది. వార్డులలో మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ చాలా దుర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు బోధన్లో చాలా అనారోగ్యాలతో ఎంతోమంది డెంగ్యూతో బాధపడుతున్నారు. మీరు ఎక్కడ డెవలప్ చేసిండ్రని నేను అడుగుతున్నా. అలాగే మీరు కొన్ని వ్యవస్థలను పాడు చేస్తూ ఉసుక మాఫియాను చేసిండ్రు, మీరు నడిపించింది మీరు. ఏమీ ప్రజల బాధలు పట్టించుకోకుండా మైనార్టీ విషయంలో మైనార్టీలకు బెదిరిస్తూ మైనార్టీలకు హింసించింది మీరు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నమాట, నిరుద్యోగ వృత్తి ఇప్పించండి. రోడ్లు అదే మాదిరి ఉన్నాయి, డ్రైనేజ్ అదే మాదిరి ఉంది. రోడ్లు అయితే పూర్తి స్థాయిలో మరి 3-4 ఫీట్ల గుంతలతోటి ఈ గుంతల మేము కనబడతాం. అభివృద్ధి లేని పరిస్థితి, మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అందుబాటులో లేని పరిస్థితి, కనీసం మున్సిపల్ పరిధిలో కూడా ఈ మున్సిపల్ వార్డులో తిరగలేని పరిస్థితి. మొత్తానికి ఇలాంటి క్లిష్టమైన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాష్ట్రంలో ఒకే ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే ఉన్న బోధన్ నియోజకవర్గ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? తనకున్న అనుకూలతలు ప్రతికూలతలు నడుమ సిట్టింగ్ ఎమ్మెల్యే వాటిని ఎలా ఎదుర్కొని మళ్లీ నిలబడతారా? ప్రతిపక్షాలు దూసుకు వెళ్లి జెండా ఎగరవేస్తాయా అనేది ఇప్పుడు బోధన్ రాజకీయాలను ఆసక్తికరంగా నిలుపుతున్నాయి.